ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానిక కర్నాల వీధి సుబ్రహ్మణ్యం యాదవ్ నివాసంలో బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలు తెలియజేస్తున్నారని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, స్థానికులు కేఎన్ రాజా, చెంగల్రాయ ఆచారి తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 103వ ఎడిషన్ చూడడం జరిగింది. అందులో నరేంద్ర మోడీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో మనం ఉత్పత్తి చేసినటువంటి సేజ్ యొక్క విశిష్టతను గురించి చెప్పడము, దానివల్ల భారతదేశం అభివృద్ధిని గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఉండే జనాభా లెక్కల ప్రకారము ప్రతి ఇంటికి వెళ్ళి ఒక సర్వే చేపట్టడం జరిగింది. ఆ సర్వే ద్వారా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ఉండేటువంటి మొత్తం డీటెయిల్స్ని ఆ సమూహ దర్యాప్తు ద్వారా తెలియడం జరుగుతుంది. ఒక కార్యక్రమం చూడడము చాలా గొప్పగా భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ప్రధానమంత్రి గారి మనసులోని మాట మన్ కీ బాత్ 133వ భాగం ఈరోజు మా సీనియర్ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలతో పాటు వీక్షించడం జరిగినది. ఇందులో ప్రధాని గారు ఎంతో విలువైన గొప్ప సందేశాలను మాకు అందించడం జరిగింది. ఇందులో భాగముగా జనాభా లెక్కలు వాళ్ళకి సహకరించి వాళ్ళు అడిగే ప్రతి ఒక్క విషయాలకు క్షుణ్ణంగా మనము వాళ్ళకి జవాబు ఇవ్వాలని తెలియజేస్తూ, మరియు కలారీ చీజ్ అనే ఒక మంచి మిల్క్ ప్రోడక్ట్ గురించి కూడా మాకు తెలియజేయడం జరిగింది. మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి విశేషాలు కూడా మోడీ గారు ఎంతో తెలియజేశారు మాకు. అతనికి మనం ఎప్పుడూకి రుణపడి ఉన్నామని కూడా తెలియజేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. మరియు ఈ వేసవి సెలవుల్లో పిల్లలందరూ చాలా జాగ్రత్తగా, సురక్షితంగా మరియు చదువులో ధ్యాస పెట్టి మరియు ఎంతో గొప్ప ఉన్నతమైన విషయాలు నేర్చుకోవాలని కూడా మాకు సూచించడం జరిగింది. దీన్ని తప్పకసరి అందరూ మేము పాటిస్తామని కూడా వాగ్దానం చేస్తున్నాం.